స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి విదేశాలలో రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తూ చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులకు కళ్లు మండుతున్నాయన్నారు. 10 సంవత్సరాల నుండి ఫామ్ హౌస్ లో ఉండి ఇవాళ బయటికి వచ్చిన కేసీఆర్ ఏం చేశాడు? రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ తిరుగుతున్న ముఖ్యమంత్రిని మీరు విమర్శిస్తే ప్రజలు అన్ని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుంకిశాల బీఆర్ఎస్ హయాంలోనే నిర్మించారని, ముఖ్యమంత్రి ఆదేశాలతో దాని ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించామని తెలిపారు. దీని వెనుక ఎవరున్నారనేది వదిలేదే లేదని, సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా మండల పక్షాన అధికారులు ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చే తెలంగాణ ప్రజలు బాగుండద్దు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేస్తే కండ్లమంటలాగా కనబడుతోంది టీఆర్ఎస్ వైఖరి. గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికాకు వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వయంగా వ్యక్తిగతమైన పర్యటన కాదు, ఇది అధికార పర్యటన. ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో పాటుగా అమెరికాకి వెళ్లి వివిధ డెలిగేషన్స్ కలుస్తూ ఉంటుంటే రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుందో, మేము 10 ఏళ్లలో ఏం చేయలేకపోతే అన్నటువంటి కండ్ల మంటతోటి అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 10 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ నుంచి కనీసం బయటికి సెక్రటరీకి రాని ముఖ్యమంత్రి 10 ఏళ్లుంటే ఈరోజు దేశ ఎల్లలు దాటి తెలంగాణ ప్రజల బాగు కోసం ప్రజాపాలన పేరు మీద బాగు చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు 10 సంవత్సరాలుగా కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో విదేశీ పర్యటన చేసినారు. ముఖ్యమంత్రి గారు ఎన్నడూ కూడా విదేశీ పర్యటనకు పోయి నిధులు తీసుకురావాలనే ఆలోచన ఎన్నడూ చేయలేదు ముఖ్యమంత్రి స్థాయిలో. ఇలా వాటన్నిటినీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక రకమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. దీని మీద ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి సందర్భంగా కోరుతాను. సుంకిశేల గౌడ త్రుడిలో తప్పిన పెను ప్రమాదం అని ఇదేదో మొత్తానికి సంబంధించి తప్పు జరిగింది అనే విధంగా చెప్తా ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం ప్రారంభమైంది టీఆర్ఎస్ హయాం లోపల. దీనికి సంబంధించిన సమగ్ర విచారణకు ఆదేశిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు పూర్తిగా దోషి పాపమంతా టీఆర్ఎస్దే. దీని మీద మీరు విచారణకు సిద్ధం. ఒక వార్త రాసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం కాదు. ఈ అంశం మీద నిజాలు నెగ్గు తేలుస్తాం. ప్రజల ముందు ఏ విధంగా టీఆర్ఎస్ తప్పు చేస్తుందో చూపెడతాం. దీన్ని ఈరోజు మసిబూసి బట్ట కాల్చి మీద వారేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ సంబంధించి దాని మీద తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి. ఈరోజు టీఆర్ఎస్ వైఫల్యాలు ఒకటొకటి బయటికి వస్తూ ఉంటుంటే, మొన్ననే కాళేశ్వరానికి సంబంధించి లోపభూయిష్టమైన విధానాలతో ఏ విధంగా తెలంగాణకు నష్టం జరిగింది అంటే, ఏ విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత బాగవుతుంది అనుకుంటూ అంతకంటే హీనంగా జరిగినటువంటి పరిస్థితిని మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రైతులకు సంబంధించి లేదా ఇతరత్ర ఇరిగేషన్ పరంగా అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తూ ఈ ప్రభుత్వం అన్ని రకాల విచారణలు చేయడానికి సిద్ధంగా ఉంది. సుంకిశేల సంఘటన కూడా విచారణకు ఆదేశిస్తా ఉన్నాం. దాని మీద సమగ్రమైన రిపోర్ట్ తెప్పించుకొని ఆనాడు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో, టీఆర్ఎస్ హయాంలో ఎవరైతే దీనికి బాధ్యత వహించాల్సిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి బాధ్యత మాది. ఇలా పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్ లో వాడి మొన్న కూడా చూసిన అసెంబ్లీలో సోషల్ మీడియాలో ఒక గిరిజన మహిళ అని చూడకుండా సీతక్క గారి మీద కావచ్చు, లేదా ఇతరత్ర అనేకమైనటువంటి అసంతమైనటువంటి ఆరోపణలతోటి శాసనసభలో సరైన విధంగా జవాబు చెప్పలేక స్పీకర్ గారు దళితుడని ఒక దొరతనంతో అధ్యక్ష అని అతను పిలవలేక శాసనసభకు రానటువంటి పరిస్థితులల్లా ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము ఇయ్యాలను కూడా బాధ్యత గల ప్రభుత్వంగా, బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించదలిచినట్టయితే మీరు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అవేమి లేకుండా ఊరికేనే బట్టగాల్చి మీద వారేస్తే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కాదు ఇది. తప్పకుండా దోషులను శిక్షిస్తాం. ఏ హయాంలో స్టార్ట్ అయింది సుంకిశేల, ఏ హయాంలో ఏం జరుగుతుందో బరాబర్ జవాబు చెప్తాం. సందెట్ల సడే మీయాలెక్క కిషన్ రెడ్డి చెప్తా ఉండట రోల్ మాఫ్ గానంలోకి బీజేపీలు నిలదీయమని. నువ్వు ఆల్రెడీ తెలుసు కిషన్ రెడ్డి గారు, మీరు టీఆర్ఎస్ పార్టీ అంటే అనే బ్యాచ్ మీది. మీరు ఎప్పుడు కూడా వేరు వేరు కాదు.
ఎవరు ప్రజలు వేరు చూడలే. ఇవాళ తెలంగాణ బడ్జెట్ అన్యాయం జరిగితే మాట్లాడమంటే మాట్లాడి చేతగానటువంటి మంత్రివి. ఎక్కడైనా రైతులకు న్యాయంగా ఉండి అన్యాయం జరిగితే ఆ సమస్య పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వంది. ప్రజాపాలన ద్వారా నడుస్తున్న ఈ ప్రభుత్వంది అనే మాట మరొకసారి తెలియజేస్తూ, మీరు ఈ పిల్లి కూరింతలు లేకపోతే ఈ యొక్క కేసీఆర్ గారి మాటలను మీ రూపంలో చెప్పే ప్రయత్నం మానుకో కిషన్ రెడ్డి గారని సందర్భంగా